వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది చూసుకుంటే బ్రాడర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1500+ పోస్ట్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది గైస్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 9th June ఇక్కడ చూసుకుంటే సో ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. టైం వేస్ట్ చేయకుండా త్వరగా అప్లై చేయండి. 1500+ వేకెన్సీస్. సో ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫార్మాట్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్స్ ఏం అడగడం జరిగింది అండ్ పే స్కేల్ ఏంటి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి అవన్నీ ఫర్దర్గా తెలుసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే మనకి మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా క్లియర్గా చూసుకుందాం. ఓకే, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనము సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి క్లర్కల్ పోస్ట్ కూడా ఉన్నాయి గైస్. ఓకే, స్టెనోగ్రాఫర్ పోస్ట్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి గైస్కి. ఎందుకంటే స్టెనోగ్రాఫర్ ఏ డిపార్ట్మెంట్లో చేసినా వాళ్ళ పే స్కేల్ మీరు కావాలంటే కనుక్కోండి, హై లెవెల్లో ఉంటుంది. జస్ట్ రైటింగ్ వర్కే, నథింగ్ ఎల్స్ గైస్. వాళ్ళకి పెద్ద టాస్క్స్ ఏమి ఉండవు. మీకు ఐడియా ఉంటుంది. లేకపోతే ఎవరైనా స్టెనోగ్రాఫర్ వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి మీరు అడగవచ్చు. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ పే స్కేల్ అనేది చాలా హై ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వకండి. మీరు పే స్కేల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ పే లెవెల్ 5 గైస్. ఓకే, అంటే మీకు 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 90 వరకు వెళ్తుంది, 80-90. ఓకే, అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి పే లెవెల్ 4 పే స్కేల్ మీద మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అండ్ కొన్నిటికి మేల్స్ అడిగారు, కొన్నిటికి ఫీమేల్స్ అడిగారు. ఓకే, సో మీరు డిఫరెంట్ పొజిషన్స్ అండ్ టోటల్ చూసుకుంటే మీకు 1500+ వేకెన్సీస్కి వెళ్తుంది. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిజర్వేషన్ యాజ్ పర్ SC/ST 5 years అండ్ OBC 3 years. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years. సో వాళ్ళకి ఏజ్ కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, క్యాండిడేట్స్ హూ విష్ టు బి కన్సిడర్ అగేన్స్ట్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆర్ సేక్ ఏజ్ రిలాక్సేషన్ మస్ట్ సబ్మిట్ రిక్వెజెడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్ అకార్డింగ్ మీరు ఫిల్అప్ చేసి వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళ ఐదర్ మీకు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని అది అప్లోడ్ చేసేయండి. ఓకే, అది మీకు కావాలంటే మీకు క్లియర్గా ఒక వీడియో సపరేట్గా చేయమంటే చేస్తాను. అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఓన్లీ 10+2. ఓకే, సో 10+2 పాస్ అయిన వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఓకే, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు, యాజ్ ఆన్ August 1st, 2024. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్ ఏ ఫార్మాట్లో ఉండాలి అన్నీ క్లియర్గా, ఎంత MBలో ఉండాలి. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. దాంట్లో MB ఫార్మాట్ అనేది యాడ్ చేయాలి. MB నుంచి KBలో కన్వర్ట్ చేసుకొని అది అప్లోడ్ చేయాలి. ఓకే, అండ్ మీరు డేట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఫోటో కింద. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees ఓన్లీ. ఓకే, అండ్ SC/ST ఉమెన్ వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీ అనేది ఎగ్జామ్షన్. ఓకే, ఆన్లైన్ కూడా పే చేయొచ్చు. ఇక్కడ వచ్చే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీరు చూసుకోండి ఒకసారి ఈ నోటిఫికేషన్ అంతా బేసికలీ. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ వచ్చేసి 3 phases ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అది వచ్చేసి phase 1. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. phase 3 వచ్చేసి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే,
ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు ఫిజికల్ స్టాండర్డ్ ఫస్ట్ ఫేజ్ 1లో ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ హైట్ ఒకటి, చెస్ట్ సైజ్ కానీ అవన్నీ చూసుకుంటే అవన్నీ క్వాలిఫై అయితే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. వెయిట్ అన్నీ మీరు చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మీకు కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఓకే, అందులో వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే, నో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. సో అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రిపరేషన్ ఇంకా ఇప్పటివరకు చేసింది ఒక ఫేజ్ అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొంచెం స్ట్రాంగ్గా చేయండి. సో డెఫినెట్లీ సెలెక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ద క్వశ్చన్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్. అంటే మీకు నేను టఫెస్ట్ ఎగ్జామ్ అంటూ లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది గైస్. ఈజీలీ క్రాక్ చేయొచ్చు. సో క్లియర్ కట్గా వాళ్ళే మెన్షన్ చేశారు. సో నో డౌట్ ఈజీగా ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ అయిపోండి, స్టార్ట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ చూసుకుంటే స్కిల్ టెస్ట్. ఓకే, థర్డ్ ఫేజ్ ఇది వచ్చేసి. ఓకే, ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి స్టెనోగ్రాఫర్ కదా, కాబట్టి వాళ్ళు డిక్టేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 words per minute, 10 minutes డ్యూరేషన్ ఉంటుంది. 10 minutes డిక్టేషన్ చెప్తారు. మీరు చెప్పారు కదా 80 words per minute, 80 words per minute మీరు స్టెనోలో రాసిన తర్వాత మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. అది కంప్యూటర్లోనే చేయాలి. ఇంగ్లీష్లో చేస్తే 50 minutes టైం ఇస్తున్నారు. హిందీలో చేయాలనుకుంటే 65 minutes. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 35 words per minute. ఇది వచ్చేసి ఓన్లీ టైపింగ్ గైస్. మీకు టైపింగ్ పర్ఫెక్ట్ వస్తే తప్పకుండా మీరు సెలెక్ట్ అయిపోతారు. అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు ఏవే డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 10+2 అంటే 10th ఇంటర్మీడియట్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికెట్. సో ఇవి మొత్తము అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ PDF అయినా, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయినా, ఈ వెబ్సైట్ లింక్. ఓకే, సో తప్పకుండా అప్లై చేయండి గైస్. అండ్ మీకు చూపిస్తే కనుక ఒక్కసారి ఇది వచ్చేసి అండర్టేకింగ్ ఫామ్స్ అన్నీ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అన్నారు చూడండి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏజ్ రిలాక్సేషన్ కోసం. ఇది తప్పకుండా ఫిల్అప్ చేసి మీకు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా సైన్ చేయించుకొని ఇందులో అప్లోడ్ చేయాలి గైస్. ఓకే గైస్, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.